హాయ్ అండి, వెల్కమ్ టు రత్నా ఛానల్. ఎలా ఉన్నారు? మరి వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. పెను తుఫానుగా వారింది. మరి ఈరోజు రుచికరమైన కూర వండుకుందాం. వచ్చేయండి. మేఘాలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఉల్లి కాడలతో కోడిగుడు కర్రీ ఎలా చేయాలో చెప్పేస్తాను చూడండి. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. వాటిని ఇలాగా ఆయిల్ వేసుకుని వేయించుకునే ముందు కోడిగుడ్లని మనం ఉడకబెట్టుకుని వాటిని పసుపు వేసి వేయించి ఇలా పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లి పచ్చిమిర్చి వేయించుకొని కొంచెం కరివేపాకును కూడా కలిగి వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లికాయలను కూడా వేసుకోవాలండి. వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు మాత్రం అప్పటికప్పుడు కోసిన కరివేపాకు అయితే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇలా వేసి మనం వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక చూసారు కదా, ఉల్లికాడలు లావుగా ఉన్నాయి తీసుకున్నానండి. కొంచెం లేత కాడలు అలా వేసుకొని మనము వేయించుకోవాలి. ఇది వేగాక అప్పుడు ఉప్పు కారం అనేది మీకు రుచిగా సరిపడ వేసుకోండి. బాగా వేగనివ్వాలండి. ఉల్లికాడలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక ఇలాగా ఉప్పు కారం మీరు రుచి సరిపడా ఉప్పు కారం మీరు తినేంత కారం వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసి ఇలా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకునే ముందు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోండి. కూరకి రుచి బాగా వస్తుంది, టేస్ట్. ఒక వేగాక ఎగ్స్ కూడా వేసుకుని మనం ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని మనం మూత పెట్టుకొని కదుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. కూర ఉడికాక దించడానికి ఒక 5 నిమిషాల ముందు మనం ఇలా మసాలా వేసుకోండి. ఈ మసాలా నేను ఏంటంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగ మొగ్గలు, అలాగే కొంచెం పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, అల్లం, లాంగ మొగ్గలు వేసి నేను పెట్టుకున్నానండి. మీకు ఇష్టమైతే అందులో కాజుని కూడా వేసి పేస్ట్గా నూరుకుని వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. గసగసాలు వేయడం వల్ల చల్లగా ఉండడమే కాకుండా మనకి అలాగే కూర కూడా రుచి వస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉల్లికాడలు కోడిగుడ్డు కర్రీ రెడీ. మీకు మా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.